దీపావళి అంటేనే అందరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. బట్ నిన్న దీపావళి అయినందున బాణసంచలు కావచ్చు, లేకపోతే క్రాకర్స్ కావచ్చు, చాలా వరకు పిల్లలైతే కాల్చడం జరిగింది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలోనే చాలా వరకు అటు కంటి చూపు పోగొట్టుకున్నారు, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం మనమైతే ఏదైతే సరోజిని హాస్పిటల్ ఉందో ఆ హాస్పిటల్లో ఉన్నాము. ఒక్కసారి ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎలా జరిగింది? రాత్రి డ్యూటీకి వెళ్ళిండు. మోకిల దగ్గర బాంబు లీక్ అయ్యి ఇక్కడ కన్నుగుడ్డుకు తగిలింది. అంటే బాంబు వేరే వాళ్ళదే వచ్చి ఈయనకు తగిలింది. మీరు ఎక్కడ ఉంటారు? మాది పొద్దటూరు మండలం శంకర్పల్లి. మరి ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు? ఇప్పుడైతే సిజరింగ్ అయింది, రెస్ట్ తీసుకోమని చెప్పారు. అంటే ఎన్ని డేస్ అంట ఇలా ఉండడం? తగ్గిందాక. అంటే సిజరింగ్ అయింది ఓకే, బట్ అంటే దానికి ఏం ప్రమాదం అన్న ఏమన్నా ఉందా? కన్నుకు ఏమన్నా అంటే ఏమైనా చెప్పారా డాక్టర్? కన్ను మంచిగా కావచ్చు కాకపోవచ్చు అంటున్నాను, చూపు రాకపోవచ్చు వస్తుండొచ్చు అని చెప్పారు. అంటే ఏమన్నా ఆపరేషన్ లాంటివి ఇంకా అది ఏమన్నా వస్తుంది అని చెప్పేసి అయితే ఏం క్లారిటీ చెప్పలే. చీమి వస్తువులు అవేమీ తినబెట్టద్దు, అట్లాంటివి మెత్తగా తినిపించాలి అని చెప్పారు. అసలు మేము ఇది అడగచ్చో లేదో తెలియదు, బట్ ఈ సిచ్యువేషన్లో మీ హస్బెండ్ని అసలు చూడరు, ఇంటికి ఆయన పెద్ద అయినప్పటికీ కూడా ఒక కన్ను అలా తీసేయడం అసలు అది మాటల్లో చెప్పలేము. ఒక్కసారి మీ మాటల్లో అసలు ఏమనిపిస్తుంది? ఇలా బాధనే ఉంటుంది కదా మేడం, ఎవరికైనా కానీ కూడా. డ్యూటీ కానీ పోయినప్పుడు ఎవరికైనా నార్మల్గా వెళ్ళిండు, అది జరగకూడదు జరిగింది. ఇక తప్పు మాది కాదు కదా, గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోదిని, సూపరింటెండెంట్ ఆఫ్ సరోజిని హాస్పిటల్స్. ఒక్కసారి వారి మాటల్లో తెలుసుకుందాం. అసలు పిల్లల పరిస్థితి ఏంటి, అటు పెద్దవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు చాలా వరకు ఉన్నారు, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఒక్కసారి మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం చెప్పండి, అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయి దాదాపుగా? ఒక 3 డేస్ నుంచి మా దగ్గర 54 మెంబర్స్ కంటికి గాయాలు, టపాసాల వలన కంటికి గాయాలు తగులుకొని వచ్చారు. నిన్నటి రోజులో 47 వచ్చారు. ఆ 7 బిఫోర్ 2 days బిఫోర్ కొందరు వచ్చారు. ఈ 47లో 23 మందికి ఆల్మోస్ట్ హాఫ్ అనుకోండి కొంచెము సీరియస్ గాయాలు తగిలాయి, చూపు మీద ప్రభావం చూపించే గాయాలు తగిలాయి. వీటిలో కూడా ఓన్లీ 4 అడ్మిషన్ అవసరం పడింది. ఆ 4లో 2 సర్జరీస్ జరుగుతున్నాయి. కొద్దిగా సీరియస్ ఇంజురీనే అయింది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు మెల్లమెల్లగా వారం వరకు తెలుస్తుంది. వాళ్ళ గాయాలు సీరియస్గానే ఉన్నాయి. మిగతా 19 మందికి మందులు రాసి టెస్టులు చేసి ఇంటికి పంపించడం జరిగింది. వాళ్ళు మన దగ్గర పిలిచినట్ల రేపు ఎల్లుండి ఫాలోఅప్కి వస్తుంటారు. వాళ్ళ గాయాలు అంత సీరియస్గా లేవు. కొందరికి సింపుల్ గాయాలైనాయి, వాళ్ళకి అప్పుడే ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించడం జరిగింది. ఇంకోటి కూడా దాదాపుగా ఇంతవరకు 50+ ఉన్నాయి. అందులో చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 54లో 15 మంది పిల్లలు ఉన్నారు, అంటే 18 years బిలో. అండ్ 39 మంది అడల్ట్స్ ఉన్నారు, 18 to 45 ఏజ్ గ్రూప్లో ఉన్నారు. సో అండ్ దాదాపుగా కంటి చూపు పోయే సిచ్యువేషన్స్ కూడా చాలా వరకు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు కదా. సో అలాంటి వాళ్ళకు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? అసలు ఎన్ని డేస్ తర్వాత వాళ్ళు నయం అవుతారు? కంటి సీరియస్ ఇంజురీస్ 2 ఉన్నాయి. గుడ్డు పలగడం జరిగింది బై ఇంపాక్ట్. సో వాళ్లకు సర్జరీ చేసి ట్రీట్ చేయాలి. మిగతా వాళ్లకు కొందరికి మెడిసిన్స్, మిగతా వాళ్ళందరికీ డ్రాప్స్తో సిస్టమిక్ మెడిసిన్స్తో తగ్గుతుంది. మోస్ట్లీ 1 weekలో మనకు క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళు ఎలా రికవర్ అవుతున్నారని. సో ఎనీ సజెషన్స్ ఆర్ అవేర్నెస్ అబౌట్ ది క్రాకర్స్ మీరు ఇచ్చేవి? జనరలీ మేము చూసింది ఏంటంటే మిర్చి పటాకా అనే టపాసు పేల్చడంతో 95% మంది మన దగ్గర వచ్చిన వాళ్లకు మిర్చి పటాకాతో ఇంజురీ అయింది. సో ఆ మిర్చి పటాకా కనుక మీరు కాలుస్తుంటే ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి, దూరంకి వెళ్ళండి, అది అంటంగానే దూరంకి వెళ్ళండి. సో దట్ మీకు ఆ పార్టికల్స్ అవి వచ్చి మీ మీద పడవు, కంటిలో పడవు, మీ కళ్ళు సేఫ్ ఉంటాయని. అండ్ మిగతా వాళ్ళకు బాంబ్స్తో, లక్ష్మీ బాంబులు అనుకోండి, ఇవి సుతలి బాంబ్స్, ఏదో డబల్ సౌండ్ బాంబ్ ఏదో ఉంది, కింగ్ కాంగ్ బాంబ్ ఏదో ఉంది, అలా పేర్లు చెప్పారు. అనార్లతో చిచ్చురు బుత్తులతో 2 కొద్దిగా ప్రాబ్లం అయినట్లా ఉంది.
కానీ మిగతా అంతా మిర్చి పటాకా చాలా మనము 95% మిర్చి పటాకా పేల్చిన వాళ్ళకే కంటి గాయాలు జరిగినట్ల మనకు కనిపిస్తుంది మా స్టాటిస్టిక్స్లో, మా రిజిస్టర్లో. సో ఒక హెచ్చరిక, ఇప్పుడు ఈ రోజు కూడా పండుగ ఉంది, రేపు కూడా ఉంది. మీరు మిర్చి పటాకా కనుక కాలుస్తుంటే కొద్దిగా పెద్ద ప్లేస్లో, ఓపెన్ ప్లేస్లో కాల్చండి. అది అంటంగానే దూరంకి వెళ్ళిపోండి. చిన్నపిల్లలైతే అసలు అన్సూపర్వైజ్డ్గా చేయకూడదు. అడల్ట్స్ కూడా చేస్తుంటే కేర్ తీసుకొని చేయండి, ఎందుకంటే ఇది సంతోషకరమైన పండుగ. దాన్ని మీరు డోంట్ కన్వర్ట్ ఇట్, దాన్ని మీరు డిఫికల్ట్ సిచ్యువేషన్గా మార్చుకోకండి మీ అన్అవేర్నెస్ ఆర్ కేర్లెస్నెస్తో. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, ఆ సోషల్ మీడియా ప్రభావం ఏమైనా చేసిందా దాని? అది చెప్పడము కష్టము, బికాజ్ నేను ఇప్పటికీ ఏమి రీల్స్ ఎవరు హీరోయిజం పెట్టింది చూడలేదు. అది నేను చెప్పడం కష్టం అండి. బ్రదర్ అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది బాబుకి? కామారెడ్డి డిస్టిక్ బాన్సువాడ మండల్ ఇబ్రహంపేట్ విలేజ్. అక్కడ 7 o'clock 8 o'clock కొద్దిగా క్రాక్స్, అదే మిరపకాయ బాంబులు ఉంటుంది, అవి కొద్దిగా 3వ బాంబు పెట్టగా ఆ మెరుపు అనేది వచ్చి కన్ను లోపలికి పోయింది. మా మండల్లో చూస్తే అక్కడ కూడా అంటే పట్టలే. నిజామాబాద్ అది కూడా డిస్టికే, అక్కడ కూడా పట్టలే. హైదరాబాద్కి వేసుకురమ్మను, ఇక్కడ డిశ్చార్జ్ చేసారు అంతే. అంటే ఆపరేషన్ ఏమన్నా చేశారా? ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు చేశారు? ఇంతకుముందే 1 hour. అంటే ఏమన్నారు డాక్టర్, ఏమన్నా కంటి చూపు వస్తుందా మరి ఎలా? బ్లడ్ టెస్ట్ ఇట్లా ఏదో సంథింగ్ ఏమో అనుండే. అయితే వాళ్ళ నాన్న ఇట్లా అన్నం తినడానికి పోయారు, వచ్చినాక వేస్తా అన్నారు ఆ బ్లడ్ టెస్ట్ ఇట్లా. అంటే చూపు వస్తుందని చెప్పారా? వస్తుంది అన్నారు. ఇంకో బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది క్లారిటీగా అని ఉండే. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది బాబుకి? 13. అంటే ఏమన్నా అంటే ఇన్ని డేస్కి వస్తుంది అని పర్టికులర్గా ఏమన్నా చెప్పారా డాక్టర్ కంటి చూపు గురించి? ఇప్పుడైతే ఏం చెప్పలే, బ్లడ్ టెస్ట్ చేస్తే క్లారిటీ తెలుస్తుంది. సో చూసారు కదా, దాదాపుగా 54 మంది పేషెంట్స్ అయితే నమోదవ్వడం జరిగింది. అందులో కూడా కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. చిన్నపిల్ల పరిస్థితి వచ్చేసి అయితే వాళ్ళకి సర్జరీ చేసినప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత రెస్ట్ తీసుకొని మెడిసిన్ వాడుతూనే క్యూర్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ అటు చిన్నపిల్లల్లో ఒకరు, పెద్దవాళ్ళలో మరొకరికైతే ఇద్దరి పరిస్థితి చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ డాక్టర్లు చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దీపావళి అంటే ఖచ్చితంగా అసలు దీపాలతో జరుపుకోవాలి తప్ప ఇలాంటి క్రాకర్స్ పేల్చుకుంటూ ఆరోగ్యానికి హాని చేసుకుంటూ అసలు ఇది సరైన సిచ్యువేషన్లో లేము. అసలు ఈ జెన్జీ ఎటుపోతుంది అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ దీపావళికి కూడా ఇలాంటి ఒక విషాదం అనేది చోటు చేసుకుంటుంది. ఈ ఇయర్ మాత్రం అది ఎక్కువ అవ్వడంతో అటు మనుషుల మీద కావచ్చు, పర్యావరణం మీద కావచ్చు, ఈ రెండింటిపైన కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాను కూడా తెలుస్తుంది. అండ్ మోర్ ఎవర్ వారిద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నందున వాళ్ళకు గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు కోరుతున్నారు. అసలు మరి చూడాలి వాళ్ళు క్యూర్ అయ్యే పరిస్థితి ఎంతవరకు కనిపిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. వీడియో చూస్తున్నారు ఇంతతో శ్వేతంగర్, హిట్ టీవీ, మెహందీపట్నం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.